మెట్రో రైల్ కార్పొరేషన్ నుండినొచ్చేసి మనకి ఈ యొక్క ట్రైన్ ఆపరేటర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మీరు స్క్రీన్ మీద చూసేదొచ్చేసి బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఎటువంటి థర్డ్ సైట్ అయితే కాదనమాట. థర్డ్ పార్టీ సైట్ అయితే కాదు. అఫీషియల్ ఇదొక బెంగుళూరు గవర్నమెంట్‌కి సంబంధించిన మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధించిన సైట్ అనమాట. కింద మీరు ఆ యొక్క కెరీర్ పోర్టల్ నుండే మేము ఈ జాబ్ డీటెయిల్ తెలుసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ వచ్చేసి 2025 ఇయర్ కింద ఈ యొక్క మెట్రో రైల్‌లో వర్క్ చేయడానికి ఈ యొక్క ట్రైన్ ఆపరేటర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంట్లోనే మీకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. నోటిఫికేషన్ లింక్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి గైస్. అక్కడ నుండి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్‌కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. గైస్ ఇదొచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! పైన అప్లికేషన్ లింక్ ఉంటుంది. కింద నోటిఫికేషన్ లింక్ ఉంటుందని. సో ఆ నోటిఫికేషన్ ట్యాప్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి బెంగుళూరు లొకేషన్ ఈ యొక్క బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్‌కి అప్లై చేయండి. అన్నెసెసరీగా అయితే మీరు అప్లై అయితే చేయకండి అనమాట. సో అది కదా మీరు ఈ వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రం రిఫర్ చేయగలరు ఏ జాబ్కైనా సరే. తర్వాత వచ్చేసి ఈ కంపెనీలో మనకి ఈ మెట్రో రైల్లో కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ కింద ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ వింగ్లో వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ కింద 5 ఇయర్స్ పాటు వర్క్ చేయడానికి ట్రైన్ ఆపరేటర్ అనే ఉద్యోగాల కోసం 50 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ ట్రేడ్ ఇన్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రైన్ ఆపరేటర్గా ఎనీ మెట్రో ఆపరేషన్స్ కింద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అప్ టు 4th వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. రిసిప్ట్ ఆఫ్ సైన్డ్ ప్రింట్అవుట్ వచ్చేసి మీరు 9th ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు. ఏప్రిల్ 4th వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇది ట్రైన్ ఆపరేటర్ 50 ఓపెనింగ్స్ తోటి రిక్రూట్ అయితే చేస్తున్నారు. మ్యాట్రికులేషన్ అండ్ 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్, తర్వాత పవర్ సిస్టమ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజనీర్ ఈక్వలెంట్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ ఇది కూడా మీరు చేసుకోవచ్చు. మ్యాక్సిమం 38 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. 35,000 నుండి 82,000 వరకు అయితే మనకి శాలరీ రావడం జరుగుతుంది. 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది కూడా మీకు పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బెంగుళూరు మెట్రో సంబంధించిన అలవెన్సెస్ కూడా మీకు అందుతుందన్నమాట. సో ఇది వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా మీకు ఆ సైట్లో అయితే ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, మెట్రో రైల్ ఆపరేటర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, అదర్ సర్టిఫికేషన్స్ అవన్నీ మీరు ఈ దాంట్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదర్ డీటెయిల్స్ కూడా ఉంటుంది. 5 ఇయర్స్ పాటు మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్ టు 38 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు. మనకి పర్సనల్ ఇంటర్వ్యూ సెలక్షన్ ద్వారా అయితే చేస్తారనమాట. తర్వాత అడిషనల్ రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. మెడికల్ ఫిట్నెస్ ద్వారా కూడా సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా చేస్తారనమాట. దాన్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఉద్యోగాలు అయితే వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఈ యొక్క నోటిఫికేషన్ చెక్ చేసి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చెక్ చేయగలరు.